ప్రొఫెసర్ ఐరయ్య గారు, ఇవాళకి కూడా బ్యాక్లాగ్ పోస్టులు ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వంలోనే బోర్డు ఉన్నాయి. అటువంటిది మన ఇల్లు చక్కదిద్దుకోకుండా, ప్రభుత్వం ఇల్లు చక్కదిద్దుకోకుండా, ప్రభుత్వం మిగతా వాళ్ళందరినీ కూడా మీరు కూడా రిజర్వేషన్లు పెట్టండి అనేటటువంటి పరిస్థితి ఉన్నదా అనేటువంటిది వెంకటస్వామి గారు మన ముందు ఇచ్చినటువంటి అంశం. ఇంకొక ఫ్యాక్చువల్ విషయం చెప్పదలుచుకున్నాను అనమాట అండి. ఇప్పుడే ఈఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుందండి. ఎస్సీ ఎస్టీలకి కలిపి 16,380 సీట్లు ఉన్నాయన్నమాట అండి. అందులో 11,845 మాత్రమే నింపగలిగారనమాట అండి. ఎస్టీ వాళ్ళు కనుక పరీక్ష రాసి నంబర్ వేసి బయటకు వచ్చేసేస్తే హీ మస్ట్ బి అడ్మిటెడ్, 0 వచ్చినప్పటికీ కూడాను. ఎస్సీకి కోటా ఉన్నంత వరకు కూడా 25% ఇతరులకు అయినప్పటికీ కూడా కోటా వచ్చే వరకు కూడా 12% 10% వచ్చినా సరే సీట్ ఇవ్వాల్సిందే. అయినప్పటికీ కూడా తగినంత మంది అభ్యర్థులు ఎందుకు లేకపోతున్నారు? 0 వస్తే చాలు అన్నప్పుడు కూడా. ఒక్క నిమిషం హరీష్ గారు, ఇవాళ ప్రభుత్వంలో రిజర్వేషన్లు ఉన్నాయి అని అనుకున్నా కూడా అది నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో అంతే ఉంటుంది. ఎందుకంటే రేపటి నుంచి అసలు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉండట్లేదు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా నెమ్మదిగా వారు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం లేదు. అంచేత సమాజంలో ఉన్నటువంటి ప్రైవేట్ సెక్టర్, మీరు పెద్ద ప్రైవేట్ సెక్టర్, మీరు ఆ బాధ్యతను ఎంతో అంతో ఎందుకు పంచుకోవడానికి మీరు అయిష్టంగా ఉన్నారు? మేము లేవండి. ఎవరన్నారండి అయిష్టంగా ఉన్నారని? నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. వీకర్ సెక్షన్స్ ని అప్లిఫ్ట్ చేయకపోతే, అప్లిఫ్ట్ కాదు, అప్లిఫ్ట్ అంటే మీరు అందులో పెట్టండి ఇందులో డబ్బు పెట్టండి కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వడంలో ఉద్యోగాలు ఇవ్వటం మూలాన వాళ్ళు అప్లిఫ్ట్ అవుతున్నారని ఎలా అనుకుంటున్నారండి? ఇంతకే వెంకటస్వామి గారు అవుట్ ఆఫ్ హిజ్ ఎక్స్పీరియన్స్ చెప్పారండి. ఇంప్లిమెంటేషన్ చాలా డిఫికల్ట్. ఇది ప్రైవేట్ సెక్టర్ లాభాలకే చూస్తాడండి. మీరు ఎంతనా చెప్పండి, లాభాలకి చూస్తాడు. ఆ వచ్చిన లాభంలో కొంత భాగం he will spend for weaker sections. స్కూలింగ్ పెడతాడు. ఇప్పుడు వారు అన్నారు, ఇలయ్ గారు బిగినింగ్ లో అన్నారు కాలేజెస్ పెట్టారు, అవన్నీ ఉద్యోగాలు ఇవ్వడానికి మాత్రం సంసిద్ధులుగా లేదండి. అది నేను రిజర్వేషన్ ద్వారా ఇవ్వడానికి సంసిద్ధంగా లేను. రిజర్వేషన్ ద్వారా కాకపోతే ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది కదా వెంకటస్వామి గారు చెప్పినట్టుగా. కరెక్ట్. అందుకని రిజర్వేషన్స్ ద్వారా ఫోర్స్ చేయకూడదండి. అది ఇన్సెంటివ్స్ ఇచ్చి ఫోర్స్ చేయాలి. ఇన్సెంటివ్స్ ఇచ్చి దాన్ని ఆటోమేటిక్ గా చేయించాలి. వెంకటస్వామి గారు మీరే డిఫికల్టీ చాలా ఉంటాయి. పబ్లిక్ సెక్టర్ ఇంప్లిమెంటేషన్ అయితే ప్రైవేట్ సెక్టర్లో ఎక్కడికి వెళ్ళవుతుంది. నేను మొన్న లెక్క తీసి చూపించాను. ఒక్కొక్క రాష్ట్రంలో బ్యాక్లాగ్. మొన్న నేను మహారాష్ట్ర పోయి చూస్తే 2 years కింద దేశ్ముఖ్ ఉండే చీఫ్ మినిస్టర్ని పిలిచి మీటింగ్ పెడితే 1 lakh బ్యాక్లాగ్స్ ఉన్నాయండి. అదే నేను సోనియా గాంధీకి చెప్పాను, చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ పిలుస్తున్నావు, అడగమ్మను ఈ చీఫ్ మినిస్టర్ ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తారే, బ్యాక్లాగ్ ఎందుకు తీస్తలేరు? అది చేసి నేను మొన్న లెక్కేసి చూపించాను. ఇవాళ అది ఇంప్లిమెంట్ చేస్తే 20 lakhs బ్యాక్లాగ్స్ ఇవాళ పూర్తి అవుతాయి. వై డోంట్ యు డూ దట్? అండ్ ఈ యాక్ట్ను మీరు తప్పకుండా తీసుకురాని నేను వ్యతిరేకత కాదు, కానీ మొదలు మన ఇంటి నుంచి స్టార్ట్ చేయండి ఫర్ ఇంప్లిమెంటేషన్. దెన్ ప్రైవేట్ మేనేజ్మెంట్కి చెప్పండి, మా దారి పట్టు మీరు నడవండి, అప్పుడైతుంది. వెంకటస్వామి గారు, ఒక సజెషన్ సార్, నేను ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక సజెషన్ ఇస్తాను. మీరు దాన్ని, బికాజ్ యు ఆర్ ఎ వెరీ ఎక్స్పీరియన్స్ పర్సన్, మీరు చెప్పండి దాన్ని వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్. ఈ రిజర్వేషన్స్, ఈ ఫోర్స్ఫుల్గా ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ కాకుండా ఇన్సెంటివ్ ప్యాకేజ్ రివర్స్ డైరెక్షన్లో మేము ఇన్సెంటివ్ ఇస్తాం. ఒక సెకండ్ సార్ చెప్పనండి సార్. ఓకే ఉండాలి, కాదంటలేదు నేను. ఇన్సెంటివ్ ప్యాకేజ్ ఇస్తాం మేము. మీరు కనుక 10% బ్యాక్వర్డ్ వీకర్ సెక్షన్స్ నుంచి కనుక తీసుకుంటే జాబ్స్లోకి, విల్ ప్రొవైడ్ యూ 1% లెస్ ఇన్ ఇంట్రెస్ట్ రేట్స్ అని ఊరికి ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అని ఇచ్చారనుకోండి. వాలంటరీగాను చేస్తారు. వాళ్ళకి ఆ ఉన్న మిగిలిన డబ్బుతో వొకేషనల్ కోర్స్ ఇచ్చి, ఎందుకంటే వాళ్ళకి ఆ డిస్పారిటీస్ రాకుండా, ఎంప్లాయీస్లో మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఆ వొకేషనల్ కోర్సెస్ ఆ డబ్బుతో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అప్లిఫ్ట్ చేస్తారు. నాకు ఇది అది మోర్ సమంజసం అనిపిస్తుందండి రిజర్వేషన్స్ కన్నా. ఇన్ని వందల సీట్లు ఉంటే ఇంతమంది వస్తున్నారు. అటువంటప్పుడు ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ దగ్గరికి ఎక్కడికి పోతాం మనం? నేననేది ఏమిటి అంటే, ఒక ప్రైవేట్ సెక్టార్ ఎంబీఏ క్వాలిఫైడ్ కావాలని అడుగుతుంది. అది ఎస్సీ ఎస్టీ బీసీ చూడరు, అందరికీ ఎంబీఏ మినిమం డిగ్రీ. మీరు రిజర్వేషన్ స్కీమ్లో కూడా ఎంబీఏనే అడుగుతారు. ఒకవేళ ఎంబీఏ వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, రాకపోతే మళ్ళీ ఓపెన్ కాంపిటీషన్లో మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ డెఫినెట్గా ఇవాళ మీరు అడ్వర్టైజ్ చేస్తూ వస్తారు. బీసీలలో ఉన్నారు, ఎస్సీలలో ఉన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ నిండకుండా బ్యాక్లాగులు ఉన్నాయి. ఎస్సీ బీసీలలో చాలా తక్కువ, ఎస్టీలలో ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ డిమాండ్ ఎందుకు వచ్చింది అంటే, ఒకటి ప్రైవేట్ సెక్టార్లో ఇప్పటి వరకు కింది కులాలకు వాటా లేదు, వాళ్ళకు రోల్ లేదు, వాళ్ళకు ఎంట్రీ లేదు. కనుక ఇప్పుడు అది ఆలోచించండి. రెండవది, ప్యారలల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రైవేట్ ఇండస్ట్రీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మొదలుపెట్టండి.
ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మొత్తం దేశానికి చేద్దాం. నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే రాజస్థాన్లో బీజేపీ గవర్నమెంట్ మినిస్టరు మొత్తం ఇంగ్లీష్ మీడియం పెట్టించడానికి ఒక ప్రయత్నం చేశాడు. అట్లా మొత్తం రాష్ట్రాల్లో చేద్దాం, మీరు కూడా కొన్ని కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టండి. కానీ అప్పటి వరకు అయితే రిజర్వేషన్ ఇవ్వాలి కదా. డాక్టర్ హనుమాన్ చౌదరి గారు, ఇప్పుడు మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలన్నాం, మైక్రోసాఫ్ట్ రావాలంటున్నాం, డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలంటున్నాం, వాడు ఇక్కడ కంపెనీ పెడుతున్నాడు అనమాట. వాడికి ఏం బాధ్యత అంటున్నాం? మన దగ్గర డబ్బు తీసుకోవటం లేదు, వాడు డబ్బు తీసుకొచ్చి వాడు పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాం? మన బ్రెయిన్ ఉపయోగించుకోవడానికి. ఆ బ్రెయిన్ వీడికి ఫలానా కులానికి ఉందా, ఫలానా మతం ఉందా అని చూడటం లేదు కదా. మరి వాళ్ళని ఇక్కడ కనుక నిర్బంధంగా ఇంతమందికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలంటే ఎఫ్డీఏ వస్తుందా? 49 నుంచి 74కు ఇన్సూరెన్స్కి చేయాలని, టెలికాం చేయాలని యూపీఏ ప్రోగ్రామ్ మన బడ్జెట్లో ప్రతిపాదించారు కదా. ఎఫ్డీఏ వాళ్ళకి ఎందుకు బాధ్యత ఉంటుందన్నమాట అండి. IIIT పెట్టినప్పుడు కూడా ఇదే అడిగారు అసెంబ్లీలో, ఎంతమంది శాతానికి మనకి వెనకబడిన వాళ్ళకి బడుగు వాళ్ళకి ఇస్తారని. అయ్యా నేనేం చేస్తాను, ఎవరు పెట్టింది మోటరోలా కంపెనీ వాడు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు, ఇతర కంపెనీ వాళ్ళు పెట్టారు, వాళ్ళ మీద నేను ఏ విధంగా రుపుతాను నేను? మరి ఎందుకు వస్తారు ఇక్కడికి? బేసిక్ ఒక్క నిమిషం క్వాలిఫికేషన్ dialogue. ఉన్నాక బేసిక్ క్వాలిఫికేషన్ కాదు, ఇది కాంపిటేటివ్ క్వాలిఫికేషన్ సార్, బేసిక్ క్వాలిఫికేషన్ కాదు. ఇందాక ఐలయ్య గారు సూచించినట్టుగా ఇద్దరు అమెరికాలోను ఇతర దేశాల్లోనూ ప్రైవేటు యాజమాన్యాలు, ప్రైవేటు పరిశ్రమలు, ప్రైవేటుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు యూనివర్సిటీలు పెట్టారు, స్కూళ్ళు పెట్టారు. అంటే కింద ఉన్నటువంటి వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి కావాల్సినంత చేశారు. మనకి అమెరికాలో ఉన్నంత పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లేవండి. ఉన్న ఉన్నంత వరకు. ఎంత చెట్టుకు అంత గాలి. ఉన్నంత వరకు వారికి ఉన్నంతలో ఎంతో అంతో సామాజిక బాధ్యతని తీసుకున్నటువంటి చరిత్ర లేదు కాబట్టి లేదు, అది అనలేమండి. ఎందుకంటే టాటాస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు పెట్టారు, దాన్ని టాటా ఇన్స్టిట్యూట్ అంటారు. ఇప్పుడు అది దరిదాపు 50 ఏళ్ళు అయింది కదండి పెట్టి. అట్లానే బిర్లాస్ పెట్టారు. మీరు ఇక్కడ ఏమవుతుందంటే అంత పెద్ద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లేవు. వీ డోంట్ హ్యావ్ జీఈస్, వీ డోంట్ హ్యావ్ రాకెఫెల్లర్స్, ఫోర్డ్, ఇంత పెద్ద పెద్ద వాళ్ళు లేరు అక్కడ. ఇక్కడ ఇండియాలో లేరు. ఉన్నంత వరకు పెట్టారండి. మీరు బిర్లాస్ పెట్టారు, టాటాస్ పెట్టారు. ఈ రోజున ఇక్కడ చూస్తే చాలా మంది ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్లో కాలేజెస్ అండి, ఇన్స్టిట్యూషన్స్. ప్రైవేట్ మేనేజ్మెంట్లో వచ్చినట్టుండగా పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్లో స్కూల్స్ అవి కాలేజెస్ ల్యాబ్స్ గిట్లా ఫామ్ చేసి సైన్స్ రీసెర్చ్ కొరకు పెట్టి ఉన్నాయి. అవి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్, నాట్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. వెంకటస్వామి గారు, ఫోర్డ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మన దేశంలో ఒక్క విషయం నేను చెప్పాను, ఫోర్డ్ ఫౌండేషన్ వాళ్ళు కొన్ని వందల స్కాలర్షిప్లు ఇక్కడ ఇచ్చారు. ఇండియన్ ఇండస్ట్రీ ఎక్కడ ఇచ్చింది చెప్పండి? రెండే విషయాలండి. ప్రైవేట్ ఇండస్ట్రీ లోపల రిజర్వేషన్ మనము ఇంప్లిమెంట్ చేస్తే మేనేజ్మెంట్ కోఆపరేషన్ చేస్తుందా లేదా అనే క్వశ్చన్ ఒకటి. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు పెట్టి తీరాలి అని ప్రభుత్వం రేపొద్దున్న ఒక చట్టం చేసిందే అనుకుందాం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ వర్గాల వారికి అవసరమా కాదా? ఒకటి. రెండవది, పెట్టినందువల్ల ప్రైవేటు రంగానికి నష్టం ఏమన్నా ఉందా? సామర్థ్యంలో కొరత ఏమైనా వచ్చేటటువంటి ప్రమాదం ఉందా? ఇవాళ మేమంతా తెల్లపుల్ల కనబడుతున్నామంటే దాని రిజర్వేషన్ వల్లనే కదా. అది రానట్టయితే ఎక్కడి నుంచి వస్తుండే? ది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డిస్పారిటీ ఏదైతే ఉందో లైఫ్లో, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్లో, ఆ డిస్పారిటీని తగ్గించాలి. రిజర్వేషన్ కోరుతున్నది దాని కొరకు. ఏదైతే గాంధీ గారు కూడా అదే చెప్పారు, కింద పడి ఆకలి అన్నానికి మలమల మాడుతున్న వానికి పైకి లేపండి, పైన ఉన్న వానికి కొంచెం దించండి. సమానత వచ్చిన రోజే. హరీష్ గారు ఏమంటారు దానికి? సమాజంలో కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి, పైన ఉన్న వాళ్ళని కిందకి దించకూడదండి. ఎందుకు దించాలండి? పైన ఉన్న వాళ్ళని ఎందుకు దించాలి? కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి. అంతేగాని ఉన్న వాళ్ళని దించుతారా? సమానత ఎక్కడ కలుస్తుంది? సమానత కోసం ఉన్నవాళ్ళని తగ్గించాలని, నాలెడ్జ్ ఉన్నవాళ్ళని తగ్గించడం. ఇప్పుడు మన సొసైటీ ఎలా అయిపోయిందని చెప్తానండి. దీని మూలాన ఈ ఐఎమ్ ఫర్ వీకర్ సెక్షన్స్ అప్లిఫ్ట్మెంట్, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. బట్ ఈ బాగా పైకి ఉన్న వాళ్ళని కిందకి దించడంతో సైంటిస్ట్ అనేవాడికి, నాలెడ్జ్ ఉండేవాడికి అసలు రెస్పెక్ట్ ఇవ్వడం పోయిందండి. 2 గుండీలు పైన గుండీలు తీసుకుని రోడ్డు మీద నడిస్తే వాడికి రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఈ థింకింగే తప్పండి. అది ఉన్నవాడిని తగ్గియకూడదు, కింద ఉన్నవాడిని పైకి తీసుకెళ్ళాలి, ఇంకా పైకి తీసుకెళ్ళాలి. అది చూడాలండి. వారు అన్నదానికి నేను చెప్తున్నాను, వారు ఎమోషనల్ గా అని ఉంటారు. ఇదండి హిస్టారికల్ విషయం మీ ముందు నేను చెప్పాను. ఏమని గాంధీ గారు చెప్పినటువంటి మాట, బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్.
ద ఫాదర్ ఆఫ్ నేషన్ వర్డింగ్ ఇది. ప్రొఫెసర్ ఐరయ్య గారు, ప్రతి ప్రజాస్వామిక దేశంలో ఓల్డ్ ఏజ్ పట్ల, డెస్టిట్యూట్ చిల్డ్రన్ పట్ల, ఇలిటరసీ పట్ల ఇండస్ట్రీ బాధ్యత తీసుకున్నది. అక్కడ సోషలిజం లేకుండానే వెల్ఫేర్ మెజర్స్ వచ్చినాయి. భారతదేశంలో ఇండస్ట్రీ ఇప్పుడు రిజర్వేషన్ క్వశ్చన్ అడిగేంత వరకు కూడా మేజర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇన్ని వేల కోట్లు ఇగో మేము ఈ ప్రజల బాధ్యతకు పెట్టాము, ఆకలి తీర్చడానికి పెట్టాము, కరువు తీర్చడానికి పెట్టాము అని ఎక్కడని చెప్పగలరా? ఎందుకు? రెండవది, ఇండియన్ ఇండస్ట్రీస్ ఒక్క మ్యారేజ్ అయితే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు చూడండి. ఒక్క మ్యారేజ్కి ప్రపంచంలో ఏ దేశంలో ఇండస్ట్రీస్లు ఒక మ్యారేజ్కి అన్ని కోట్లు ఖర్చు పెట్టారు? సహారా ఇండస్ట్రీ ఓనర్ కొడుకు పెళ్ళి అయితే వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇది ఎట్లా బాధ్యతాయుతమైన ఇండస్ట్రీ అవుతుంది? దానికి నేను చెప్తానండి, ఇండివిజువల్ ఇండస్ట్రియలిస్టుల గురించి నేను మాట్లాడట్లేదు. జనరల్గా ఇండస్ట్రీ ఈజ్ నౌ మూవింగ్ టువర్డ్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అండి. ఐ అగ్రీ, కొంతకాలం క్రితం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇండస్ట్రీలో తక్కువ ఉంది. బట్ ఇప్పుడు చూస్తే మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏ ఇండస్ట్రీ అయినా చూడండి, ఏ ఇండస్ట్రియలిస్ట్ కొంచెం సక్సెస్ఫుల్గా ఉండి వాడికి లాభాలు వస్తుంటే తప్పకుండా సోషల్ సర్వీస్ చేస్తున్నాడు. హరీష్ చంద్ర ప్రసాద్ గారు, శాస్త్ర సాంకేతిక పరమైనటువంటి ఆ సంబంధం ఉన్నటువంటి పరిశ్రమల్లో రిజర్వేషన్లు పెడితే దానివల్ల ఐలయ్య గారు అన్నట్టుగా దాని యొక్క సామర్థ్యం పెరుగుతుందనేటువంటి ఒక వాదన, లేదు ఆ సామర్థ్యం ప్రకారం అయితే తగ్గుతుందనేటువంటిది ఒక వాదన. మీ ఉద్దేశంలో దాని యొక్క ప్రభావం ఏముంటుంది? అలాంటి రంగంలో రిజర్వేషన్ పెడితే మటుకు ఎఫిషియన్సీ పడిపోతుందండి, డిస్పారిటీ పెరుగుతుందండి. ఇవన్నీ వైట్ కాలర్ జాబ్స్. డిస్పారిటీ పెరిగితే వాళ్ళలో ఆ డిఫరెన్సెస్ వస్తే ఒక ఫ్యామిలీ లాగా ఉండాల్సిన కంపెనీ కూలిపోతుంది, కుప్పకూలిపోతుంది. ఇది చాలా డేంజర్. మీరు సెలెక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది మీరు చూసుకుంటారు, పెట్టుకుంటప్పుడే మీరు చూసుకుంటారు వీడు మనకు ఉపయోగమా కాదా, ప్రొడక్టివిటీ కొరకు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, సైంటిఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పని చేయగలుగుతాడా లేదా. ఇక అక్కడ డిస్పారిటీ ఎక్కడ వస్తుందంటే సమానత వస్తుంది, ఎంప్లాయీ అండ్ ఎంప్లాయిడ్. అప్పుడేమో ఇద్దరు కలిసి మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ అవుతారు. అయినప్పుడు రిజర్వేషన్ చేయడంలో ఏం కష్టం? రిజర్వేషన్ ఎందుకు చేస్తున్నాము? సమానమైనటువంటి అర్హత లేదు కాబట్టి, తక్కువ అర్హత ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్ ద్వారా ఉపాధి కల్పించండి. అయినప్పుడు ఇంకే సమానత ఉందని ఎట్లా చెప్పుకుంటాము? మార్కుల బేస్డ్ రిజర్వేషన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్శ్వం. దీనికి జ్ఞానానికి సంబంధించి, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి రిజర్వేషన్ ఉండాలి అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి వాదనో, దానివల్ల దాని సామర్థ్యం తగ్గుతుంది అనేటువంటిది. ఉదాహరణకి మీ ముందు ఒక సన్నివేశం చెప్తాను. మనం ఉపగ్రహాన్ని పంపించాలి. ఉపగ్రహాన్ని పంపించడంలో 4 సైంటిస్టులు ఉండాలి అని అనుకున్నాం అనుకోండి. 4లో ఏమైనా సరే ఒకళ్ళు రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి మాట మీరు అనగలరా? నో అట్లా అనలేము. అదే దాంట్లో ఉన్న దాంట్లో సెలెక్షన్ చేసేటప్పుడు ఒక ఎస్సీ ఉంటాడు, ఒక బీసీ ఉంటాడు, ఇంకొక అతను కూడా అదే రంగంలో ఉంటే డెఫినెట్గా ఆ టీంలోకి ఒకరిని తీసుకోవాలి అనే ప్రతిపాదన ఖచ్చితంగా చేస్తాం. అది ఎలాగా నేను సిద్ధమైన దూరం అవుతుందండి. ఎక్కడ లేదు అది రిజర్వేషన్. సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రిజర్వేషన్ లేదు, దేనే లేదు. దానికి కంపేర్ ఎందుకు చేస్తున్నారు? జనరల్ రిజర్వేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్టర్లో అంటే సామర్థ్యం గురించి మాట్లాడినప్పుడు లేదు. మార్కుల గురించి ఎవ్వరూ తీసుకోవట్లేదండి. జ్ఞానం ప్రాతిపదిగా ఉన్నటువంటి కంపెనీల్లో ముందు టెస్ట్ పెడుతున్నారు, దాని తర్వాత ఇంటర్వ్యూ చేస్తున్నారు, గ్రూప్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. 3-4 సార్లు అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఒక్క మార్కులను బట్టి ఎక్కడ గారు అప్లికేషన్ ఫామ్ లో ఎక్కడన్నా ప్రైవేట్ వాళ్ళు క్యాస్ట్ అడుగుతారా చూడండి. అది అడగకపోవడమే సమస్య. కాదు, క్యాస్ట్ ఎక్కడన్నా అడుగుతారండి చూడండి. క్యాస్ట్ చూసి ఎప్పుడు ఇంటర్వ్యూలకు పిలవరండి. ఇప్పుడు నేను అనేది ఏమిటి అంటే, మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి. మీకు 200 జాబులు వస్తే ఒక 50 జాబులు రిజర్వేషన్ కోటాలో మినిమం క్వాలిఫికేషన్తో కూడా క్వాలిఫై చేసి చూడండి. వాళ్ళల్లో కొద్ది తేడాలు ఉండొచ్చు, ఎంట్రీ పాయింట్లో కొద్ది తేడాలు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఉదాహరణకి ఇంజనీరింగ్లో సైకిల్ మెకానిజము, కార్ మెకానిజము ఇదంతా కూడా ఇలిటరేట్స్ లోవర్ కాస్ట్లే, ద బెస్ట్ ఇంజనీర్స్ హూ డోంట్ హ్యావ్ ఎనీ బేసిక్ సర్టిఫికేట్. కానీ నేను అనేది ఏంటంటే, వాళ్ళకే సర్టిఫికేట్ ఇచ్చి కనుక ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ కూడా పనికొస్తారు. కానీ బేసిక్గా మీరు ఎంట్రీ దగ్గరనే ఇన్ని భయాలు చెప్తే, నా ఉద్దేశం ఏంటి అంటే ప్రజల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించడం తప్ప. ప్రైవేట్ రంగం రిజర్వేషన్లు అనే అంశం మీద చర్చను చూస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.